నమస్కారం సుధీర్ సార్. నమస్కారం. ప్రతి స్టూడెంట్ అంటే ఎస్పెషల్లీ నేను ఇలా చెప్తున్నాను కాదు కానీ శ్రీధర్ సీసీలో పెట్టేంత మాక్ టెస్ట్లు ఇంకెక్కడ కండక్ట్ చేయరు. నేను అదైతే ప్రాక్టికల్గా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. మాక్ టెస్ట్ రాసిన తర్వాత పర్టికులర్ అనాలిసిస్ ఉంటుంది. ఎక్కువ మంది దాని మీద టైం ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. ఈ మాక్ టెస్ట్ అనాలిసిస్ టైం అనేది ఎంతవరకు పెట్టాలంటారు? ఎందుకంటే మిగతా వాటికి పెద్దగా టైం పెట్టేంత అవకాశం కూడా ఉండదు. అక్కడే బ్రెయిన్ అలసిపోతూ ఉంటుంది. తర్వాత ఏదైనా చెయ్యాలి అని అంటే మాత్రం ఇంట్రెస్ట్ రాదు. ఆ పేపర్ కొంత డిసప్పాయింట్ కనిపించింది అనుకోండి సార్, అనాలిసిస్ అంతా దాని మీదే ఫోకస్డ్గా ఉంటుంది, నెక్స్ట్ దాని మీద ఇంట్రెస్ట్ రాదు. సో ఈ మాక్ టెస్ట్ అనాలిసిస్ అనేది ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎంత టైం ఇన్వెస్ట్ చేయకూడదు? పేపర్ ఫస్ట్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తామండి. ఒకసారి అయిపోయిన తర్వాత అదే పేపర్ని రెండోసారి టైం లిమిట్ లేకుండా పెట్టుకోవచ్చు. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే టైం అయిపోయిన వెంటనే సర్వర్కి సబ్మిట్ అయిపోతుంది. ఆ తర్వాత టైం లిమిట్ లేకుండా 2x టైం తీసుకోండి కావాలంటే. 1 hour ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఒరిజినల్ 2 hours తీసుకోండి. ట్రై టు సాల్వ్ ఆన్ యువర్ ఓన్. ఆ తర్వాత మళ్ళీ మేము టెస్ట్ డిస్కషన్ పెడతాం. పేపర్ ఎక్స్ప్లెనేషన్కి రావాలి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ దగ్గర అయితే ప్రాపర్గా వచ్చే బ్యాచ్ ఒకటి ఉంటుంది. కొంతమంది అసలు రాని వాళ్ళు ఉంటారు. కొంతమంది టూ మచ్ టైం స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా సరే 1 గంట ఎగ్జామ్ అని అనుకున్నట్లయితే కనుక దాని అనాలిసిస్కి, అది సెల్ఫ్ అనాలిసిస్ కావచ్చు లేదా టెస్ట్ డిస్కషన్లో కావచ్చు, 2x లేదా 3x టైం. అంటే గంట ఎగ్జామ్ అయితే 2 గంటల నుండి 3 గంటలు టైం పెట్టుకోవచ్చు. అదే 2 గంటల ఎగ్జామ్ ఉంది, దానికి 4 గంటల నుంచి 6 గంటల వరకు మ్యాక్సిమం టైం. ఇంకంతకు మించి మీరు టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అని అంటే లిటరలీ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ప్రొడక్టివ్గా మీరు పనిచేయడం లేదనే అర్థం. ఇప్పుడు నేను చెప్పిన 2x 3xలో ఇంకొకసారి మీరు ఎగ్జామ్ రాయాలి టైం లిమిట్ లేకుండా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. దీనివల్ల అన్ని క్వశ్చన్స్ని చదవటం అలవాటు చేసుకుంటున్నాము. ఏ క్వశ్చన్లు మనం చేయగలం తొందరగా, ఏవి ఎక్కువ టైం పడుతున్నాయి, అవి నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు వదిలేయాలి అనేది డిసైడ్ అవుతుంది. పేపర్ ఎక్స్ప్లెనేషన్కి రావటం వల్ల మీరు చేసిన మెథడ్ ఏంటి, మేము చెప్పే మెథడ్ ఏంటి. ఇప్పుడు అర్థమెటిక్ బ్యూటీ ఏంటి అని అంటే ఒక క్వశ్చన్ మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. నాకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఒక క్వశ్చన్ వాళ్ళు వచ్చింది పేపర్ ఎక్స్ప్లెనేషన్లో 1 వేలో చెప్పాను, ఇదే క్వశ్చన్ విత్ నంబర్స్ చేంజ్ తోటి రేపు వచ్చింది అనుకోండి, ఇంకొక మెథడ్ వస్తుంది. 1 వారం తర్వాత వస్తే ఇదే క్వశ్చన్ వేరే నెంబర్లతో ఇంకొక మెథడ్లో చెప్తాను. సో ఫ్యాకల్టీ ఏ మెథడ్లో చెప్తున్నారు, మనం ఏ మెథడ్లో చెప్పొచ్చు, ఒక క్వశ్చన్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఇదంతా అనాలిసిస్లో చేసుకోవాల్సింది స్టూడెంట్. అది సెల్ఫ్ అనాలిసిస్లో సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే చేయొచ్చు, లేదంటే టెస్ట్ డిస్కషన్కి వచ్చి నేర్చుకోవాలి. ఎవ్రీ డే అప్డేట్ అవ్వాలి. మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కదా, ఇది మనకు అవసరం లేదు, నాకు వచ్చు కదా అని అనుకుంటారు. ఆన్సర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇన్ హౌ మచ్ టైమ్ యూ గాట్ ద ఆన్సర్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఇదే ప్రాబ్లం అండి, నాకు ఆన్సర్ వచ్చింది కదా, దీన్ని నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా. నో, ఆన్సర్ కాదు మనకు కావాల్సింది, అది ఎంత టైంలో వచ్చిందో ఇంపార్టెంట్. మీకు పట్టిన టైం కంటే మీ ఫ్రెండ్కి ఇంకా తక్కువ టైంలో ఆన్సర్ వచ్చింది అని అంటే అది ఆ క్వాలిటీని ఇమీడియట్గా మనం గ్రాప్ చేసేయాలి. సో ఎవ్రీ క్వశ్చన్ని ఇంకా మల్టిపుల్ వేస్లో ఇంకా ఎలా చేయాలి, హౌ, ఇంకెలా చేయొచ్చు, ఇది మనం ఎవ్రీ డే టైం స్పెండ్ చేయాలి. ఈ అనాలిసిస్కి కాను మన ఒరిజినల్ ఎగ్జామ్ టైం అనేది x అనుకుంటే 2x నుంచి 3x టైం వరకు అనాలిసిస్ మీద మనం స్పెండ్ చేయాలి. మనం ఎగ్జామ్ చేసినప్పుడు మనం ఒక 10 క్వశ్చన్లు రాంగ్ ఆన్సర్ పెడితే నెక్స్ట్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఆ 10లో కనీసం 9 కరెక్ట్ చేయగలగాలి. మనిషిగా ఎందుకు పుట్టాము అని అంటే తప్పులు చేయటానికే పుట్టాం, కానీ ఆ తప్పు ఒక్కసారే చేయాలి, రెండోసారి చేయకూడదు. ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి మధ్యలో ఉన్న టైం గ్యాప్లో ఫస్ట్ చేసిన మిస్టేక్ని రెక్టిఫై చేసేయాలి. ఆ రెక్టిఫికేషన్ కోసమే ఈ అనాలిసిస్ కావాలి. సో అనాలిసిస్లో మనం నేర్చుకోవాలి, సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మన టెక్నిక్ని ఇంప్రూవ్ చేయాలి, మన లాజికల్ థింకింగ్ని ఇంక్రీజ్ చేయాలి. అది సెల్ఫ్ అనాలిసిస్ చేయగలిగితే చేయొచ్చు, లేదు అని అంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా చేయొచ్చు, లేదా గ్రూప్ స్టడీస్, మీనింగ్ఫుల్ గ్రూప్ స్టడీస్, దీని ద్వారా కూడా చేయొచ్చు. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే పడుకోబోయే ముందు మనం ఇవాళ కొత్తగా ఏం నేర్చుకున్నాము అనేది ఆలోచించుకొని ఆ సంతోషంలో పడుకోవాలి. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే
ఎగ్జామ్ టైంకి ఒక ఫైన్ ట్యూన్ అయినటువంటి ఒక వెపన్ లాగా మనం ఎగ్జామ్కి వెళ్తాం. ఓకే. ప్రిపరేషన్ బిగినింగ్లో అంటే మనం కోర్స్ నేర్చుకుంటున్నాం, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము. సబ్జెక్ట్ నేర్చుకునే టైంలో టెస్ట్ అనాలిసిస్ అక్కర్లేదండి. సబ్జెక్ట్ నేర్చుకునే టైంలో డైలీ ఎగ్జామ్ కంపల్సరీగా రాయాలి. రాసిన దాన్ని ఇంకొకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి రాయాలి. సో దానికి 2 గంటలు కంపల్సరీగా ఎవ్రీడే పెట్టుకోవాల్సింది. ఒకసారి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయటం టైం పెట్టుకొని, ఆ తర్వాత ఏ క్వశ్చన్స్ మనం వదిలేసామో వాటిని మళ్ళీ ఇంకొకసారి ఇంటి దగ్గర చేయటం. ఈ మొత్తం ప్రాసెస్కి గాను 2 hours. వన్స్ సబ్జెక్ట్ మొత్తం నేర్చేసుకున్నాము అని అన్న తర్వాత ఎవ్రీడే కనీసం 6 గంటలు టెస్ట్ రాయటం కోసం ప్లస్ ఆ టెస్ట్ యొక్క డిస్కషన్ కోసం ఎనాలిసిస్. రోజులో 6 గంటలు కంపల్సరీగా దీనికి ఇవ్వాలి. మిగిలిన టైం ఒక 3 నుంచి 4 గంటలు రివిజన్కి ఇవ్వాలి. సో నేను అడుగుతున్నది 10 hours. 24 గంటల్లో నేను చెప్తున్నది 10 గంటల ప్లానే. 6 గంటలు కంపల్సరీ టెస్ట్ రాయాలి, ఆ టెస్ట్ అనాలిసిస్ కోసం టైం స్పెండ్ చేయాలి. ఒక 4 hours సబ్జెక్ట్ యొక్క రివిజన్ కోసం పెట్టుకోవాలి. మిగిలిన 14 hours స్టూడెంట్ వాళ్ళకి కావాల్సినట్లుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.